హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా. అండ్ డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను అక్కడ కూడా. అండ్ ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ట్యూటోరియల్ పార్ట్ 13 అనేది అయితే చేస్తున్నాను. ఇలా పార్ట్ వైజ్గా ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ పార్ట్ వైజ్గా చేసిన వీడియోస్ అన్నీ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అందులో ప్రాజెక్ట్‌లో మనం ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి నేను ఈ పార్ట్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ అనేదైతే యూజ్ చేస్తాము. ఎలా ఏంటి అనేదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ వచ్చేసి మనము ఎంటిటీస్ అనేదైతే క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం కదా! ఆ క్లాసెస్‌లో ఎంటిటీ, ఐడీ, వన్ టు వన్ మ్యాపింగ్, వన్ టు మెనీ యాంటేషన్, ఈ విధంగా మనము ఈ యాంటేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు యూజ్ చేస్తుంటామంటే, మనము రాసుకున్న కోడ్‌ని మనం ఏదైనా డేటాని సేవ్ చేయాలంటే అది డేటాబేస్‌లో స్టోర్ కావాలి కదా! కమ్యూనికేట్ అయితే జరగాలి కదా! ఈ కమ్యూనికేషన్ అంటే డేటాబేస్‌కి, సర్వర్‌కి కమ్యూనికేషన్ జరగాలంటే మనం పంపించే డేటాని స్టోర్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అయితే జరగాలి డేటాబేస్‌తో. ఈ డేటాబేస్‌తో కమ్యూనికేషన్ జరగడానికే ఈ స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ అనేదైతే వర్క్ అయితే అవుతది. మనము ఒక ఎంటిటీస్ క్లాసెస్ క్రియేట్ చేసుకుంటే కంపల్సరీగా మనం ఎంటిటీ, ఐడీ అనేదైతే కంపల్సరీ 2 యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేయాలి. అప్పుడే వర్క్ అవుతది. అండ్ మ్యాపింగ్‌కొచ్చేస్తే మనకు ఏదైతే మ్యాపింగ్ అవసరమో అప్పుడు వన్ టు వన్ గాని, వన్ టు మెనీ గాని, మెనీ టు మెనీ గాని, మెనీ టు వన్ గాని ఇలా యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేస్తుంటాము మనము మ్యాపింగ్ బేస్ చేసుకొని. అండ్ వీ నీడ్ టు ప్రొవైడ్ డేటాబేస్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. మనకు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేదైతే ఉంటదో ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మనము డేటాబేస్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేదైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. మీరు పోస్ట్‌గ్రెస్ యూజ్ చేస్తే పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ డీటెయిల్స్ అనేదైతే ప్రొవైడ్ చేయాలి. మైసీక్వెల్ డేటాబేస్ యూజ్ చేస్తుంటే మైసీక్వెల్ డేటాబేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేదైతే ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో. మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ మనము ఒక రిపాజిటరీ అనేదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి 2 రిపాజిటరీస్ అనేదైతే ఉండాయి ఇంటర్ఫేసెస్. ఒకటి క్రడ్ రిపాజిటరీ ఇంటర్ఫేస్, జేపీఏ రిపాజిటరీ ఇంటర్ఫేస్. క్రడ్ రిపాజిటరీ ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకు కొన్ని మెథడ్స్ అనేదైతే ఉంటాయి. జేపీఏ రిపాజిటరీ అనేది అడ్వాన్స్ ఇంటర్ఫేస్ అనేదైతే చెప్పుకోవచ్చు జేపీఏ రిపాజిటరీ. ఈ జేపీఏ రిపాజిటరీ వచ్చేసి క్రడ్ రిపాజిటరీలో ఉన్న మెథడ్స్ అండ్ జేపీఏ రిపాజిటరీలో ఎక్స్ట్రా ఉన్న మెథడ్స్‌తో యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకున్న ఇంటర్ఫేస్ రిపాజిటరీతో డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే అందులో మనకు జేపీఏ రిపాజిటరీ ఇంటర్ఫేస్‌లో కొన్ని మెథడ్స్ అనేదైతే ఉంటాయి. విచ్ ప్రొవైడ్ ఆల్ జేపీఏ మెథడ్స్. ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనము బిజినెస్ లాజిక్స్‌లో స్టోర్ అవ్వడానికి గానీ, డేటాబేస్‌లో అండ్ రీట్రైవ్ చేయడానికి గానీ, సేవ్ మెథడ్, ఫైండ్ ఆల్, ఫైండ్ బై ఐడీ, ఎగ్జిస్ట్ బై ఐడీ ఇలా మెథడ్స్ అనేదైతే ఉంటాయి కదా! ఆ మెథడ్స్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ అనేదైతే వర్క్ అవుతది. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ గురించి కూడా తెలుసుకుందాము. స్వాగర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటేషన్ టూల్ ఫర్ రెస్ట్ అప్లికేషన్స్. మనం ఏదైతే క్రడ్ ఆపరేషన్స్ ఏపీఐస్ రాస్తాం కదా! పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్ ఇలా అవి మనము ఈ ఈ స్వాగర్‌లో అనేదైతే టెస్ట్ చేసుకోవచ్చు. స్వాగర్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ యూఐ ఫర్ టెస్టింగ్ రెస్ట్ అప్లికేషన్స్. స్ప్రింగ్ బూట్ డస్ నాట్ ప్రొవైడ్ స్వాగర్ డిపెండెన్సీ. మనం ఏదైతే క్రడ్ ఆపరేషన్స్ అయితే రాసుకున్నామో ఆ ఏపీఐస్‌ని మనము స్ప్రింగ్ బూట్ స్వాగర్‌లో మనము టెస్ట్ చేయడానికి ఇది ఒక ఎక్సలెంట్ యూఐ అనే ఇంటర్ఫేస్ అనేదైతే చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు డిపెండెన్సీస్‌కొచ్చే మనకు ఈ స్ప్రింగ్ బూట్ అనేది స్ప్రింగ్ ఫాక్స్ స్వాగర్ అనేది డిపెండెన్సీని ఏదైతే ప్రొవైడ్ చేయదు. మనం మావెన్ రిపాజిటరీలోకెళ్ళి 2 డిపెండెన్సీస్‌ని తెచ్చుకొని మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేదైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు వి నీడ్ టు యాడ్ ద స్వాగర్ 2 అండ్ స్వాగర్ యూఐ డిపెండెన్సీ. ఫస్ట్ 2 డిపెండెన్సీస్‌ని మనం మావెన్ రిపాజిటరీలోకెళ్ళి తెచ్చుకొని పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో పెట్టి అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాస్ అనేదైతే ఉంటది కదా! ఆ మెయిన్ క్లాస్‌లో ఎనేబుల్ స్వాగర్ 2 అనే యాంటేషన్ అనేదైతే కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడే మనకు ఈ స్వాగర్ అనేదైతే వర్క్ అవుతది. విత్ స్వాగర్ వి క్యాన్ టెస్ట్ రెస్ట్ అప్లికేషన్స్ యూజింగ్ ఎనీ నార్మల్ బ్రౌజర్. ఏదైనా బ్రౌజర్‌లో మనము యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని ఆ యూఆర్ఎల్
ఎంటర్ చేస్తే మనకు స్వాగర్ యూఐ అనేదైతే వస్తది. అందులో మనం రాసుకున్న క్రడ్ ఆపరేషన్స్ అనేదైతే ఉంటాయి. దాన్ని మనం టెస్ట్ అనేదైతే చేసుకోవచ్చు అక్కడ నుండి. అండ్ అలాగే పోస్ట్ మ్యాన్‌లో గూడా టెస్ట్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి అయితే యూజ్ చేసుకోవచ్చు. స్వాగర్ గాని, పోస్ట్ మ్యాన్ గాని. అండ్ యూఆర్ఎల్స్‌కొస్తే మనకు ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి డాక్యుమెంటేషన్ యూఆర్ఎల్. ఇది అవసరం లేదు మనకు. సెకండ్ యూఆర్ఎల్ అనేదైతే మనం ఎనీ బ్రౌజర్ ఏదో ఒక బ్రౌజర్‌లో ఇది ఎంటర్ చేసినట్లయితే http://localhost: పోర్ట్ నంబర్ అనేదైతే ఇవ్వాల్సి ఉంటది. మనం ఏదైతే పోర్ట్ నంబర్ ఇచ్చుకున్నామో, ఆ పోర్ట్ నంబర్ అనేదైతే ఇచ్చేసి స్వాగర్ యూఐ హెచ్టీఎంఎల్ అనేదైతే ఎంటర్ చేస్తే మనకు మన రెస్ట్ అప్లికేషన్స్‌లో ఇచ్చుకున్న అంటే క్రడ్ ఆపరేషన్స్ ఏవేవి రాసుకున్నామో అవన్నీ మనకు స్వాగర్‌లో అనేదైతే చూపిస్తది. మనం ఈజీగా దాన్ని టెస్ట్ అనేదైతే చేసుకోవచ్చు అక్కడ నుండి. అండ్ అలాగే పోస్ట్ మ్యాన్ గూడా యూజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే స్వాగర్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ ఎందుకు వర్క్ అవుతది? ఎలా వర్క్ అవుతది? అనేదైతే చెప్పాను. మన డేటాబేస్‌కి కమ్యూనికేషన్ జరగడానికి స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ అనేదైతే వర్క్ అవుతది. 2 యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేయాలి. @entity, @id అనేది. అండ్ ఆ తర్వాత మనము స్వాగర్‌కొస్తే మనకు స్వాగర్‌లో డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. మావెన్ రిపాజిటరీలోకెళ్ళి ఆ తర్వాత మనము @enable swagger 2 అనే యాంటేషన్ మెయిన్ క్లాస్‌లో అనేదైతే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితేనే మనకు వర్క్ అయితే అవుతాయి. అండ్ మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే మీకు మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు.